లో ఉన్నారు. హలో హలో అమ్మా, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు రాణి అండి. నేను మలక్పేట నుంచి కాల్ చేస్తున్నాను. మన గీతామూర్తి గారు లైవ్ లో ఉన్నారండి. ఉన్నారండి, మాట్లాడండి. ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో రాణి గారు, అంటే ఒక ప్రశ్న అడగాలని అనుకున్నాను. అడగండి అడగండి. మేడం గారు, మీరు మీ జీవితము ఇంత త్యాగం చేసి బీజేపీకి ఇంత పనిచేశారు. ఇప్పుడు ఏంటి అంటే ఒక ప్రశ్న మిమ్మల్ని అడగదలుచుకున్నాను. బీసీలని కానీ ఓసీలను కానీ అందరినీ పక్కన పెట్టి రెడ్డి రాజ్యం నడుస్తా ఉందా ఏంటి? అర్థం కాని పరిస్థితి ఉంది. ఎక్కడ చూడు అన్ని పోస్టులు రెడ్డిలకు ఇస్తున్నారు. మీరు ఇంత కష్టపడ్డారు, మీరు బ్రాహ్మణ సంఘానికి కూడా ఇంత కష్టపడి పని చేశారు. మీరు బీజేపీ మిమ్మల్ని బీజేపీలో ఏం జరుగుతుందని అడుగుతున్నానమ్మా. థ్యాంక్ యూ రాణి గారు. మీరు అన్న మాటలో వాస్తవం లేకపోలేదు. ఎందుకంటే మొదటి నుంచి కూడా రెడ్డిస్ అన్న వాళ్ళు ప్రతి రాజకీయ రంగంలో రెడ్డిస్ అనేది చాలా డామినేటింగ్ ఉంటుంది. తర్వాత బీసీలు రాజకీయ రంగంలో ఉన్నారు. ఎప్పుడైనా కూడా ఓసీలు, దాంట్లో పర్టికులర్గా బ్రాహ్మిన్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు రాజకీయ రంగంలో కొంత తక్కువ శాతం ఉంది. మొదట్లో బాగా అంటే వెనకాల ప్రతి రాజకీయ పార్టీనే కాదు, ఏ కార్పొరేట్ సెక్టార్కైనా ఏ రంగానికైనా కూడా బ్రాహ్మణ తలకాయల్ని వాడుకునే సందర్భం ఉంది. కానీ బ్రాహ్మణుల్ని రాజకీయ రంగంలో ప్రధానంగా తీసుకొచ్చే సందర్భాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. అయితే అప్పటి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు నాకు పర్టికులర్గా రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలుగా బాధ్యతలు ఇచ్చిన తర్వాత నేను దానికి న్యాయం చేసే ప్రయత్నం చేసిన తర్వాత అసలు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మహిళా మోర్చా అనేది ఆ టైంలో చాలా లిమిటెడ్, ఒక సెంటర్కి మాత్రం, హైదరాబాద్కి ఒక పట్టణాలకు మాత్రమే పరిమితమైన పరిస్థితుల్లో దాదాపు 500 పైగా మండలాల్లో మహిళా మోర్చా కమిటీలు వేయడం కానీ ఇవన్నీ చేసిన సంగతి తెలుసు అందరికీ. కాకపోతే టికెట్ ఇచ్చే విషయంలో పార్టీ ఎప్పుడైనా కూడా మన వ్యక్తిగతంగా సరే మనం అనుకుంటాం, అడుగుతాము, ఇస్తారా ఇయ్యరా, ఇవ్వకపోయినా కూడా ఇచ్చినా కూడా మనం పార్టీ అనే కాన్సెప్ట్, పార్టీ యొక్క సిద్ధాంతం అనే కాన్సెప్ట్ని నమ్మి వచ్చినాం. కాబట్టి పార్టీ ఒక విధంగా అన్యాయం చేసిందని అనుకున్నా కూడా నేను పార్టీ అనే కాన్సెప్ట్తో వచ్చినప్పుడు దానికి న్యాయం చేసే పరిస్థితిలో నాతో నైనంత చేయడానికే ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీరు అంటున్నట్టు రకరకాల కమ్యూనిటీ ఈక్వేషన్స్, ఒక్కొక్క లీడర్ మానే కొద్దీ ఒక్కొక్క రకమైన ఈక్వేషన్స్ వస్తుంటాయి. వచ్చిన సందర్భంలో ఆ రాష్ట్ర అధ్యక్షుడే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రాష్ట్రానికి సంబంధించిన పెద్దలు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పర్టికులర్ కమ్యూనిటీనే ఉన్నదని మీరు అంటున్నప్పుడు ఆ పర్టికులర్ కమ్యూనిటీకి సంబంధించిన ఉన్నారా లేదా అనేది ఆ రాష్ట్ర అధ్యక్షుడు చూడాల్సిన అవసరం ఉంది. ఆ రాష్ట్రానికి సంబంధించిన పెద్దవాళ్ళందరూ కూడా ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను. అది పార్టీ ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న అధ్యక్షులు లేకపోతే ప్రజెంట్ ఉన్న పెద్దలందరూ కూడా ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను. నేను దాని విషయంలో ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. సరే, నాకు అన్యాయం జరిగిందా న్యాయం జరిగిందా అని అనుకోవడం లేదు. నేను భారతీయ జనతా పార్టీ అన్నది ఈ దేశానికి చాలా అవసరం ఉంది. ఈ భారతీయ జనతా పార్టీ లేకపోయినట్టయితే ఇవాళ దేశం ఇంత అభివృద్ధి దిశలో వెళ్ళే పరిస్థితి ఉండేది కాదు. మోదీ గారు చేస్తున్న కృషి అంతా ఇంత కాదు. ఇటువంటి సందర్భంలో నాకు రాలేదని నేను అలిగి కూర్చున్నా, లేకపోతే నాకు రాలేదని నేను బాధపడుతూ కూర్చున్నా, నా ఎఫర్ట్స్ కూడా కొంత తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి యథాప్రకారంగా పనిచేస్తున్నాను. కానీ ఎప్పుడొకప్పుడు నాకు సంబంధించిన ఏదో అవకాశం వస్తుందని నేను చూస్తున్నాను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఏదైనా కూడా అవకాశం ఉంటుందని నేను నమ్మే దాంట్లో నేను కూడా ఒకదాన్ని. సామాన్యమైన మహిళగా ఉన్న నన్ను ఇవాళ రాష్ట్ర అధ్యక్షురాలుగా అవకాశం ఇచ్చారు. చాలా కమిటీల్లో నేను బాధ్యతలు తీసుకున్నాను, చాలా కమిటీల్లో బాధ్యతలు నిర్వహించాను. ఇటువంటి పరిస్థితుల్లో నాకు ఇంకా ఫ్యూచర్ ఉన్నదని నేను నమ్ముతున్నాను. దానికోసం కూడా ఎదురు చూస్తున్నాను. నిజంగా